అరే ఈ కత్తర్ షర్ట్లు వేసుడు వాడిని ముంచుడు వీడిని ముంచుడు ఈ బాధకాలు దేని కూడా అద్దరా. అరే కెరియర్ పైన మంచి ఫోకస్ చేద్దాం రా. కెరీర్ అంటే ఇంపార్టెంట్ రా ఇప్పుడు. అరే పొద్దుగాల నేను మిర్చిలు తెచ్చిన ఇవ్వరా క్యాంటీన్ లా. అరే ఆంటీ వేసుకున్న జాకెట్ ఉన్న షర్ట్ సేమ్ రా. అరే ఆంటీ వేసుకున్న జాకెట్ ఉన్న షర్ట్ సేమ్ రా. ఏం మాట్లాడుతావు రా నువ్వు? వీడేమో కెరీర్ గురించి మాట్లాడితే నువ్వే మాట్లాడుతున్నావు రావులే. కెరియర్ అంటే గుర్తొచ్చే మొన్న ఇంటర్వ్యూ అయినా అని చెప్పిన చూసినారా పోతే ఎక్సెల్ తెలుసా అని అడుగుతాను. నాకెందుకు తెలియదు. ఏకదం బండి వంశీ జోష్ వాళ్ళ డాడ్ బండి అదే. ఏకదం బండి వంశీ జోష్ వాళ్ళ డాడ్ బండి అదే. దాన్ని ముట్టని అని చెప్పిన. మరి ఎక్సెల్ వచ్చా అని అన్నాడు. కొంచెం టైట్ అవుతుంది నాదైతే ఎల్లు సైజ్ అని చెప్పిన. సీదా తెంగి అన్నాడు. మరి ఎక్సెల్ వచ్చా అని అన్నాడు. కొంచెం టైట్ అవుతుంది నాదైతే ఎల్లు సైజ్ అని చెప్పిన. సీదా తెంగి అన్నాడు. ఎందుకురా? అడిగిన ఎక్సెల్ ప్రోగ్రామ్ అట. ఆ మంటలో ఇంటికి పోయినా ఇంటర్వ్యూ ఫెయిల్ అయినా మా వాడు దెంగే ఉన్నాడు. ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్ చర్చికి పోయినరా. మేము ఆకలి అయితే కేక్ పెడతారని డైరెక్ట్ పోయి కూకొని ఇట్లా తినే టైంలో ఇచ్చిళ్ళు. తినే టైంలో నీ అగ్గిడు బోషెడ్గా వాళ్ళు ఫోన్ చేసిండు. జై జై గణేష్ జై బోడతా గణేష్ అని రింగ్ టోన్ వచ్చుడుతో డైరెక్ట్ దెంగేమన్నారు. గణేష్ అని రింగ్ టోన్ వచ్చుడుతో డైరెక్ట్ దెంగేమన్నారు. అరే విమల్ సార్ ఏం చేసింది తెలుసా? మొన్న ఊరికి పోతానని చెప్తే నా బ్యాగ్ ఇచ్చిండ్రా. వీడు రాంగా గంజాయి మొక్కలు పట్టుకొచ్చినట్టు. నేను మా ఇంట్లో పడితే కొడుతాడు. మా అమ్మ ఏం చేసింది కొత్తిమీర అనుకోని కూరలేస్తే ఇంటికి పోయే వరకు మాయ కూర్చొని నవ్వుతాడు. రెడ్ ఐస్ బిగ్ స్మైల్ అట మాయ చూడు. ఇంటికి పోయే వరకు మాయ కూర్చొని నవ్వుతాడు. రెడ్ ఐస్ బిగ్ స్మైల్ అట మాయ చూడు. నిన్న చూసినా నిన్న ఇంకా నవ్వుతానే ఉన్నాడు యారు మీ అయ్యా.